నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్ఠి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వంగా సాగింది. తొలుత స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కొనసాగిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. సికింద్రాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. షష్ఠి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్ మీర్పేట శివసాయి నగర్ కాలనీలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు పూజలు చేశారు. పాలు, పంచామృతాలతో నాగదేవతలను భక్తులు అభిషేకించారు. అనంతపురం జిల్లా పంపనూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించి సుందరంగా అలంకరించారు. లో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అర్చకులు వేదఘోష నడుమ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి వెండి కవచాలను అమర్చి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం వైభవంగా జరిగింది. అర్ధరాత్రి కళ్యాణం అనంతరం భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. షష్ఠి సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు పుట్టలో పాలు పోశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడిలోని స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకుని స్వామివార్లను దర్శించుకున్నారు. షష్ఠి సందర్భంగా అర్చకులు స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మహారథోత్సవం వైభవపేతమైంది. భక్తులు స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని శివాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు పుట్టతో పాటు నాగశిలలకు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేటలోని శ్రీ పర్వతవర్ధిని దేవి సమేత శ్రీ శాంతిలింగేశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరం ప్రాంగణంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజోత్సవం నేత్రపర్వమైంది. వామాని వెంకటరమణ గురుస్వామి 18వ పడి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకకు మాలధారణ స్వాములు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత గణపతికి పూజాధికారులు నిర్వహించారు. పడి పూజలో భాగంగా అయ్యప్ప స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. తిరువన్నమలైలో కృత్తికా బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు భూతవాహనంపై భక్తులను కనువిందు చేశారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భూతవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం స్వామివారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. కృత్తికా బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు సింహవాహనంపై భక్తులను కనువిందు చేశారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సింహవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం స్వామివారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులపై కరుణా కటాక్షాలు కురిపించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి క్యూలైన్లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహించారు. ఉచిత దర్శనం క్యూ లైన్ను ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణ అధికారి వికే షీనా నాయక్ స్వయంగా అంతరాలయ దర్శనం లైన్లో కలిపారు. ఉచిత దర్శనంలో వెళుతున్న భక్తులకు ఒకసారిగా అంతరాలయ దర్శనం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సుమారు 1500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం భక్తులను కొద్దిసేపు అంతరాలయం దర్శనం ఏర్పాటు చేసే విషయాన్ని ప్రయోగాత్మకంగా చూశామని, తదుపరి ధర్మకర్తల మండలిలో చర్చించి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ కమిషనర్ ఆమోదంతో చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.